ఈరోజు వడ్లవాని పాలెంలో ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావుల విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఎమ్మెల్ రామానాయుడు గారికి, అంగర్ రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ యువసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ అన్న సిర్రా బాలాజీ మాది గారికి, అదేవిధంగా కండవేల వాసు గారికి, వేదికన అలంకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా సౌరపు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పసుపులేటి చంద్రబాబు గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జైపూలే జైపూలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్న వెంకటేష్ సోడయార్ గారికి కూడా హృదయపూర్వకంగా జైపూలే జైపూలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వడ్లవాని పాలెంలో ఏర్పాటు చేయడం అనేది పూలే గారి వారసులుగా బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు ఇద్దరు విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరమైన సంఘటన. ఈరోజు చూస్తూ ఉంటే ఇవాళ కూడా ఆర్థిక సామాజిక అసమానతలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే దళితులుగా, ఎస్సీలుగా, బీసీలుగా, మైనార్టీలుగా వర్గాలుగా విభజించేటువంటి వర్గాలు ఆర్థిక అసమానతల వల్ల అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ జాతులకి ఆదర్శ పురుషులుగా పుట్టినటువంటి బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టిలో పెడతా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పూరి కుటుంబం నుంచి వచ్చి అసలు కట్టుకోవడానికి కూడా బట్టలేని పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుంటున్న రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక నిక్కరు, ఒక చొక్కాయి, ఒక పలక ఉంటే సాయంత్రం బండి నుంచి వచ్చిన తర్వాత నిక్కర్ని, చొక్కాయిని శుభ్రంగా ఉతుక్కుని ఆరేసుకుని చిన్న గుడ్డు దీపం దగ్గర కూర్చొని చదువుకుంటున్న పరిస్థితి. ఈ రోజున మనం అందరం తల్లిదండ్రులు ఆర్థిక అసమానత లేకుండా ఆర్థికంగా సహకరించిన, ఏసీ రూములున్నా, మంచి లైటింగ్లు ఇస్తామన్నా చదువుకునే పరిస్థితులు లేకపోయింది. సినిమాలని, శిఖర్లని రోడ్లు ఆడిపోతా ఉన్నాం తప్ప జై బబ్బు గురుగులని సైలెన్సర్లు ఇప్పేస్తా ఉన్నాం తప్ప ఎక్కడా కూడా చదువుకునే పరిస్థితులు లేకపోయింది. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటి మీద స్టడీ చేస్తూ చదువుకుంటున్న సందర్భాల్లో ఆయన ఈ వర్గాలుగా, ఈ కులాలుగా ఏదైతే అసమానతలు గురవుతున్నాయని స్టడీ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సంఘటన నుంచి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా పోతున్న సందర్భంలో ఈ వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి రెండేళ్ల బండి పోతా ఉంటే ఆ రెండేళ్ల బండి ఆపి, అయ్యా నిన్న ఎదరదాకా దింపని అడగడా తీసుకుపోతున్న సందర్భంలో ఎదరపోయిన తర్వాత అడిగారు, ఏమైనా నీది ఏ కులం ఏంటి అంటే నేను మహారా కులానికి చెందిన వాడిని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే దుర్మార్గుడా, నా బండి ఎక్కిన తర్వాత నువ్వు నన్ను మైలుపరచడానికి నా బండి ఎక్కావని ఇమీడియట్లీగా బండి నుంచి తోచేసిన సంఘటన. ఈయన ఏడుతూ ఇంటికి పోయే సందర్భంలో, దావత అవుతున్న సందర్భంలో ఒక ఏరియాకి పోతే అక్కడ పోయి, అమ్మ నాకు ఆకలి దావత అవుతా ఉంది కానీ మంచినీళ్ళు ఇమ్మని అడిగితే చెంపుతో నీళ్లు పట్టుకు రావడంతో పాపం ఈయన దావత తీరిపోయిందిలే అని అంత ఆనందం వేసింది. నీళ్ళు ఇచ్చే ముందు అక్కడ కూడా, అయ్యా నువ్వు ఎవరో ఏంటి అంటే, నా పేరు అంబేద్కర్, నేను ఫలానా మహార కులానికి చెందిన వాడిని ఆ రోజు చెప్పడంతో, మరి నువ్వు కావాలితే మురుగుంట్లో నీళ్ళు ఉన్నాయి తప్ప ఇక్కడ నీళ్ళు ఇవ్వటానికి కుదరదురా అనే పరిస్థితి ఆ రోజున ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు స్టడీ చేయడం జరిగింది. ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి మనిషిగా నేను పుట్టిన తర్వాత ఏంటి నాకు నీళ్ళు ఇవ్వట్లేదు, నన్ను బండి ఎక్కించుకోవడం లేదు, పక్కన కూడా కూర్చోబెట్టుకున్న అర్హత నాకు లేకపోయింది, ఏంటి బాధ అనే దాని మీద ఆలోచించి ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఈ అసమానతలు ఉండకూడదంటే ఒకే ఒకటి, అది చదువు అనే ఆయుధం ద్వారా నేను సమాజాన్ని రూపుమాపగలుగుతాననే ఒక ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ తినటానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా, కట్టుకోవడానికి బట్ట లేని పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని వదిలేసి పిల్లలు చనిపోతా ఉన్నా, తండ్రి చనిపోతా ఉన్నా, తల్లి చనిపోతా ఉన్నా, అందరినీ కూడా వదిలేసి ఈ దేశ దళితుల కోసం, బీసీల కోసం సహకరించినటువంటి వ్యక్తి గనుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున బరోడా మహారాజా పక్కన, మహమ్మద్ జిన్నా పక్కన, బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన కూర్చుని చర్చిస్తా ఉన్న సందర్భంలో ఈ దేశంలో అసమానతలు గురవుతున్నటువంటి దళితులు, బీసీలు, మైనార్టీలకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉంటే
జిన్నా అంటాడో పక్కన మాకు పాకిస్తాన్ రాష్ట్రాన్ని దేశాన్ని ఎడగొట్టామని ఆ రోజున ఆయన మాట్లాడుతూ ఉంటే గాంధీ గారు అంటాడు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ సమానంగా ఉన్నారు, అందరూ కులతత్వం అనేది లేదు, సమాజవాదులే తప్ప అందరూ సమానంగా ఉన్నారు, నువ్వు కులాల విభజన తీసుకురావద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ని వ్యతిరేకిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు అంబేద్కర్ నువ్వు తప్పు మాట్లాడుతూ ఉన్నావు, ఈ రోజుకి కూడా కులం అనేది బలంగా కనిపిస్తూ ఉంది కాబట్టి నా జాతులు అణచివేతకు గురవుతున్న కులాలకి 50% రిజర్వేషన్ కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కానీ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని 50% రిజర్వేషన్లు ఇస్తే ఉప్పు సత్యాగ్రహాన్ని నిరాహార దీక్ష చేసి నేను సరిపోతాను కానీ సిద్ధమే కానీ 50% రిజర్వేషన్ పొందడానికి కుదరదని గాంధీ గారి యొక్క పట్టు మీద మళ్ళీ 25% రిజర్వేషన్ కొనసాగించారనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇవాళ దేశంలో మానవ వ్యక్తి ఎవరు అంటే గాంధీ అని చెప్తారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేవాళ్ళు పూర్తిగా లేరు. ఇవాళ 1000 రూపాయల నోటు కానీ 100 రూపాయల నోట్ల మీద అంబేద్కర్ బొమ్మ ఉండదు, గాంధీ గారి బొమ్మ ఉండదు. విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన అగ్ర కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాడు, ఈయన మైనార్టీ కులానికి చెందిన వ్యక్తి దళితుడు కాబట్టి స్థాయిలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టిలో పెడతా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత కూడా నాకు మనస్ఫూర్తిగా ఈ రాజ్యాంగం అనేది నాకు కూడా మనస్ఫూర్తిగా లేదని చెప్పడం కూడా జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అసమానతలు పోవడం కోసం రాజ్యాంగం రాశారనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టిలో పెడతా ఉన్నాను. ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగులుగా ఎస్సీలు బీసీలు అయిన వాళ్ళందరూ కూడా దేవుడి దయ వల్ల నేను ఈ జాబులు చేస్తా ఉన్నాను అంటారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల నేను జాబ్ చేస్తున్నాననే మాట నోటబెట్టాదనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టిలో పెడతా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి వాదనలు జరుగుతున్న సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కొడుకు ఇంటికాడ చనిపోవడం జరుగుతుంది. నాకు లాంటి వ్యక్తి వచ్చి అంబేద్కర్ ఇంటికాడ మీ అబ్బాయి చనిపోయాడని చెప్తే అంబేద్కర్ ఆలోచించి ఈ రోజున ఎవరికైనా ఒంటలో బాగాలంటే ఇమీడియట్ గా మనం అక్కడ వదిలేసి పిల్లలు చూసుకోవడానికో భార్యను చూసుకోవడానికో పోతాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారో తెలుసా, ఆ రోజున నా కొడుకు చనిపోతే నేను దానపరుచుకుంటాను, ఇయ్యాలి కాకపోయినా రేపైనా నేను చేసేది ఏమీ లేదు, నా కుటుంబం నేను ఏడుతాం, కానీ నా సమాజం బాగోవాలంటే నేను ఎక్కడి నుంచి కదలకూడదని కన్న కొడుకు వదులుకున్నటువంటి గనుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టిలో పెడుతూ ఈ రోజు దళితులుగా బీసీలుగా మైనార్టీలుగా ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులందరూ పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ జగజ్జీవన్ రాయల యొక్క స్ఫూర్తిని తీసుకుంటూ ఆయన యొక్క భావజాలాన్ని తీసుకుంటూ సామాజిక దృక్పథంతో సమన్యాయాన్ని పాటిస్తూ కనుకుంటే అది పూలే అంబేద్కర్ భావజాలం తప్ప పూలే అంబేద్కర్ జయంతి వచ్చిన దాంట్లో చేసినంత మాత్రాన్ని కాదనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టిలో పెడుతూ ప్రతి సంవత్సరం కూడా పూలే అంబేద్కర్ భావజాలంతో ఎవరో ఒకరికి సామాజిక దృక్పథంతో కొంత సేవ చేస్తే ఈ సమాజంలో అసమానతలు పోతాయనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టిలో పెడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అన్న చెర్రా బాలాజీ గారికి సంచార జాతర సంఘం తరఫున హృదయపూర్వకంగా జైపూలే జైబీని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా